తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా కాసులకు కక్కుర్తిపడి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొన్ని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు. తెలంగాణలో ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో భాగంగా వందల సంఖ్యలో ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా రూల్స్ కు విరుద్ధంగా రోడ్ల మీద తిరుగుతున్నాయి. దీనికి తోడు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్రైవేటు బస్సుల యజమానులు. అనుమతి తీసుకునేది ఒక రూట్లో అయితే తిప్పేది మరో రూట్లో. అనుభవం లేని డ్రైవర్లు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కర్నూలులో ప్రైవేటు బస్సు కాలిన ఘటనతో రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి కేసులు బుక్ చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బస్సులను చెక్ చేస్తున్నారు ఆర్టీఓ ఆఫీసర్స్. పర్మిషన్ లేకుండా ప్రైవేటు గూడ్స్, కమర్షియల్ గూడ్స్ రవాణా చేస్తున్నాయి కొన్ని ప్రైవేటు బస్సులు. బస్సులను సీటింగ్తో రిజిస్టర్ చేయించి స్లీపర్ కింద కన్వర్ట్ చేసి తిప్పుతున్నారు. సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న బస్సులకు ఫైన్లు వేస్తూ బస్సులను సీజ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు రూల్స్ ఉల్లంఘించిన 270 ప్రైవేటు బస్సులపై కేసులు ఫైల్ చేశారు. 9 బస్సులను సీజ్ చేశారు. 6,92,000 ఫైన్లు వసూలు చేశారు. రానున్న రోజుల్లో మరింత కఠినంగా చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. దాంట్లో 5 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 143 వెహికల్స్ పనిష్మెంట్ కింద కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వయలేషన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, మెడిసినల్ గూడ్స్ కానీ, తర్వాత వ్యాలిడిటీ లేకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, వాటికి కూడా పెనాల్టీ ఇస్తుంటాం. దానికి సో ట్యాక్స్ లేకుండా కూడా అలాంటి వాటికి పెనాల్టీ ఇస్తుంటాం. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతుంటుంది. స్పెషల్ డ్రైవ్ అనేది ఆర్సీలో ఉన్న సీటింగ్ కెపాసిటీకి వాళ్ళు అనాథరైజ్డ్గా సీటింగ్ ఆల్టరేషన్ చేసుకుంటున్నారు. మాకు తెలియకుండా అది జరుగుతుంది. అది మేము తనిఖీలో భాగం చేసినప్పుడు మాత్రం బయటకు వస్తున్నాయి. వాటికి పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు మధ్య నడుస్తున్న ఓల్వో స్లీపర్ బస్సు కావేరీ ట్రావెల్స్ పేరుతో వేమూరి వినోద్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్నారు. దీనిని డామన్ డయ్యూలో రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత ఒడిశాలోని రాయగడ ఆర్టీఓకి బదిలీ చేసి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ తీసుకున్నారు. కానీ బెంగళూరు, హైదరాబాద్ రూట్లో నడుపుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎక్కడో రిజిస్టర్ చేయడం, మరెక్కడో నడపడం అనేది పెద్ద దందా అని తెలుస్తోంది. ప్రస్తుతం రోజు 650కి పైగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు జంట నగరాల నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు నడుపుతున్నారు. రవాణా శాఖ కళ్ళు మూసుకున్నంత కాలం ఇవి ఇలాగే జరుగుతూనే ఉంటాయంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. ప్రభుత్వాలు ప్రైవేటు బస్సుల నిర్వహణపై కఠినంగా వ్యవహరిస్తేనే తప్ప ఇలాంటి ఆగడాలకు బ్రేక్ పడవంటున్నారు. కేవలం బస్సులు మాయి కావు, ఫిట్నెస్ మాది కాదు అని తప్పించుకోకుండా నా దగ్గర నా ప్రయాణికుడిని ఎక్కించుకుని తిరుగుతున్నావు, నువ్వు రూల్ ప్రకారం ఉన్నావా లేవా, నాకు బండిని సీజ్ చేసే అధికారం ఉంది, బండిని ఫిట్నెస్ క్యాన్సిల్ చేసి ఇమ్యూబిలైజ్ చేసే అధికారం నాకు ఉంది, నేను రిపోర్ట్ పంపించి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయించగలను. ఆ అధికారాన్ని ప్రదర్శించగలిగినటువంటి దన్ను డిపార్ట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడాను బస్సు యజమానులందరినీ పిలిచి అవేర్నెస్ కార్యక్రమం పెట్టి మీరు ఈ తప్పులు చేస్తున్నారు, ఇవి చేస్తే మీరు వ్యాపారాలు చేసుకోలేరు, ముందు ప్రజల ప్రాణాలకి మీరైనా మేమైనా బాధ్యత వహించాలి. ప్రైవేటు ట్రావెల్ బస్సుల యజమానులు సిండికేట్గా మారి అధికారులను వేధిస్తున్నారు. కేసులను బుక్ చేయకూడదని అడ్డుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలకు రవాణా చట్టాలు, నిబంధనల ఉల్లంఘన చర్యలపై అవగాహన కల్పించాలంటున్నారు ఎక్స్పర్ట్స్.